హలో అండి. నేను ఈరోజు గుత్తొంకాయ కూర చేస్తున్నాను. మామూలుగా అయితే గుత్తొంకాయ కూర ఈ వంకాయలతో వండరు. అవి ఇంకా చిన్నగా నల్లగా ఉంటాయి. నేను మా ఇంట్లో ఏ వంకాయలు ఉన్నా ఇలాగే చేస్తాను. మీకు ఆ వంకాయలు దొరికితే వాటితోనే చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో గుత్తొంకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది చేయటం చాలా ఈజీ. ఫస్ట్ వంకాయలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తొంకాయ కర్రీ చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఈ కర్రీకి గ్రౌండ్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే చేయడం చాలా ఈజీ. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. గ్రౌండ్ పేస్ట్ కోసం వేయించిన పల్లీలు, హాఫ్ ఎర్రగడ్డ, కొన్ని తెల్లగడ్డ రెబ్బలు, వేయించిన జీలకర్ర, మెంతులు, పసుపు, పచ్చి కొబ్బరి, ఒక టొమాటో అన్ని మిక్సీలో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడచ్చు. వంకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే తిరువాత పెట్టుకోవాలి. గ్రౌండ్ పేస్ట్ వేసుకొని వంకాయలు వేసుకోవాలి. చింతపండు, వాటర్, ఉప్పు వేసుకోవాలి. అవి బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత